మా అర్జున్ సార్ వీరి ముగ్గురి మీదుగా చిరు సత్కారం. గుప్తా గారు ప్రత్యేకించి షాల్ కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిమానానికి. ఇలాంటి పెద్దవారి ఆశీస్సులు చైతన్య గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా గుప్తా గారు ఇది మేము ఎప్పుడు చూడలేదే, ఇది మాకు తెలీదు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మా అందరి కోరిక మేరకు వామ్మో ఇది వద్దమ్మా, అప్పుడే వద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విశిష్ట అభిమానానికి. నెక్స్ట్ ఆ తర్వాత మాకు పెద్ద దిక్కుగా ఉంటూ ప్రతి ఈవెంట్కి ఘంటసాల గాయకులు అని బిరుదిచ్చి సత్కరించుకుంటున్నటువంటి మా కుమార్ గుప్తా చల్లా గారు, మా వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వారు కుమార్ గుప్తా చల్లా గారు, నట కళారత్న ఘంటసాల గాయకులు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మోహన కృష్ణ గారు, సార్ ప్లీజ్ కమ్. మేము అందరినీ సత్కరించుకుంటున్నాం, అందరితో పాటే మీరు ప్లీజ్ కమ్. మాకు మరో పెద్ద దిక్కు, ప్రతి ఈవెంట్కి ఎంతో సపోర్ట్ చేస్తారు మోహన్ కృష్ణ గారు. వినే సార్ మ్యూజిక్ గారు ఈవెంట్ లో చాలా తనంటూ ముఖ్య పాత్ర వహించారండి సింధు గారు. ఈ సాంగ్స్ కలెక్షన్ అంతా మేడం గారి వెనక వండి నడిపించారు. నెక్స్ట్ సాంగ్స్ కలెక్షన్ అంతా మేడం గారి వెనక వండి నడిపించారు. నెక్స్ట్ రాజీ గారు రావాలి ముందుకి. ఐటీడీపీ మెంబర్ అండి, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ మెంబరు. చైతన్యకి చిట్టి చెల్లెలు అన్నమాట ఈవిడ రాజీ గారు. సార్ మొత్తం చెప్పాలంటే కష్టం సార్, చెప్పమంటారా? ఐటీడీపీ కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా శ్రవంతి మేడం గారు, ఈ గిఫ్ట్స్ కొనుగోలు అంతా ఆవిడదేను, ఈ సెలక్షన్ మొత్తం ఆవిడదేను, ఈ షాల్స్ అన్నీ నిజంగా మనం అందరం ఆవిడకి ఎంతో రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ సార్. మరి వీరందరినీ ఎవరు సత్కరిస్తారు? మీరా? రైట్, మీ చేతుల మీదుగా మొదటిసారి సింధు గారండి. అమ్ము మేడం గారు ముందుకు వచ్చేసేయండి. గుప్తా సార్ మీరు కూడా ఉండండి. క్లాప్స్ ఇస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ రాజీ గారు,
గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. లలిత గారు, గంజి లలిత గారు. నెక్స్ట్ వారి హస్బెండ్ ఇక్కడే ఉన్నారు సార్, రండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నేను గుర్తులేనంటండి వీళ్ళెవరికి, ఎవరికి వాళ్ళు మైకు ఎవరు మాట్లాడతారు? నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చింది రోజా గారు. ఈమెకి మనం సత్కరించుకోవాల్సిన ఉంది. కూర్చోండి. ఈమె సింగరే కాదు. కూర్చోండి. ఈమె సింగరే కాదు. సింగరే కాదు ఈ యాంకరు. ఇక్కడ చీరాల కానీ ఈ పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళు తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. మా సంపత్ గారండి, లాయర్ గారు, మార్కాపురం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కందుకూరు. అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. సింగర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసానండి, పిలుస్తాను. ముందు వచ్చేసి లేడీస్ సింగర్స్ అందరూ కూడా రావాలి. సుహాసిని గారు గిఫ్ట్ వద్దా? సుహాసిని గారు గిఫ్ట్ వద్దా అండి? శ్రావంతి గారి చేతుల మీదుగా. ఇట్నుంచి వచ్చేసి కొంచెం గట్టిగా క్లాప్స్ ఇస్తే బాగుంటుందండి. హ్యాపీ బర్త్డే చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సంగీత మేడం గారు. కొంచెం ఫాస్ట్గా రావాలి. శాంతి మేడం గారు, ఆండాలు గారు, అందరు రావాల్సిందే మేడం. మోహన్ సార్ రండి. రండి సార్. శాంతి మేడం గారు, థ్యాంక్ యూ. తర్వాత ఆండాలు మేడం గారు రండి. ఒక అమ్మాయి నాకు వయసు అలానే చూస్తుంది. అమ్మాయి చూపుకి 2 ఇవ్వాలనిపిస్తుంది నాకు గిఫ్ట్లు. పావని మేడం గారు రావాలి. పావని గారు సార్, అందరినీ కలపండి సార్. చైతన్య గారు అందరి చేతుల మీదుగా ఇప్పించండి. పావని మేడం గారు, క్లాప్స్ ఇవ్వకపోతే నేను గిఫ్ట్లు ఇవ్వనబ్బా. నీ ముందే చెప్పేస్తున్నా, దీంట్లో మొహమాటం ఏం లేదు. జస్ట్ ఫన్. ఆనందంలో గిఫ్ట్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇంకా ఫీమేల్ సింగర్స్ ఎవరన్నా ఉన్నారా? నేను ఎవరన్నా మర్చిపోయానా? ఫీమేల్ సింగర్స్ ఇంకెవరైనా ఉన్నారా? మేడం ఎల్లో సారీ మేడం. సంపత్ సార్ మేడం పంపించండి. కొంచెం ఫాస్ట్గా రారా?
మేడం పేరేంటి? రాజేశ్వరి గారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మేల్ సింగర్స్ అందరినీ ఒక్కొక్కరిగా పిలుస్తాను. మిమ్మల్ని నేను పిలవలేదు. అసలు ఏంటి ఈ దౌర్జన్యం? ఏంటి ఈ దౌర్జన్యం? ఏంటి ఇదెక్కడ వింతండి? ఇదేంటి? నేను చూడలే ఇంతవరకు. అది స్వాతంత్రం. పంపిస్తాను, అందరినీ పంపించేస్తాను. థ్యాంక్ యూ సార్. మోహన్ కృష్ణ సార్ రావాలండి. ఆదిపూడి మోహన్ కృష్ణ సార్. పట్టుకోండి అక్క. నెక్స్ట్ కుమార్ గుప్తా గారు. కోటేశ్వరరావు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉన్నాయి. కోటేశ్వరరావు గారు, నిమేష్ గారు, వేణు గారు, రామ్ ప్రభు గారు, వేణు గారు కూడా రావాలి సార్. చిట్టి ప్రసాద్ గారు, రాఘవరావు గారు, పవన్ గారు, డిఎస్ఆర్ గారు, గారండి, పవన్ గారండి. పవన్ గారి గురించి చెప్పాలి. చీరాల సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు ఆయన. మా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రవీణ్ సార్ రండి సార్. ప్రవీణ్ గారు రావాలి. విజయ్ గారు, ఉదయ్ గారు, వెంకట్ గారు. ఈయన విజయ్ అండి. ఎన్నో కార్యక్రమాల్లో పోటీ చేసి ఫస్ట్ ప్రైజ్లు గెలుచుకున్నారు. మంచి సింగర్ అయిన, నిజంగానే చెప్తున్నానండి. ఇతను జాండ్రపేట చిన్నోడు, మంచి సింగర్. తను కూడాను చిన్నోడేనండి. వెంకట్ గారండి, జూనియర్ ప్రభాస్ గారు. ఈయన రేపల్లె నుంచి వచ్చారు. వినయ్ సార్ రావాలండి. మా ట్రాక్ మాస్టర్ వినయ్ గారు. వినయ్ సార్ ముందుకు రండి సార్. తర్వాత రాఘవరావు సార్ రావాలండి. ఆయన ఆచారి గారు వచ్చి వెళ్ళిపోయారు. ఆయనకి మీరు గిఫ్ట్ చేయండి. ఒకసారి రండి. ఆయనకు మారుగా మీరు తీసుకోండి. తర్వాత వకీల్ సాబ్ గారు. వకీల్ సాబ్ ఒకటోసారి, వకీల్ సాబ్ రెండోసారి, వకీల్ సాబ్ మూడోసారి. సంపత్ గారండి, లాయర్గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా రాఘవరావు సార్ రండి, తీసుకో. ఇంకెవరు? లైవ్ సార్ అవి లైవ్ సార్ రావాలి. పేరు పెట్టి పిలవకూడదు సార్, మేము చిన్నపిల్లలు, అందుకని ఆయనకు ఆ గౌరవం ఇచ్చాం అనమాట. సార్ పార్థు గారు కదా, చూసారా, నాకు పేరు తెలుసు. కాకపోతే ఏంటంటే లైవ్ సార్ అంటే అందరికీ తెలుస్తుంది అని చెప్పి పర్టికులరైజ్ చేసి చెప్తున్నాను అనమాట. పార్థు గారు
ఇంకెవరైనా సింగర్స్ మిగిలి ఉంటే దయచేసి అన్యత భావించవద్దు. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించగలరు. ఎవరైనా మిగిలి ఉంటే వచ్చేసేయండి. వెంకటేష్ గారు రావాలి సార్, మాకు మంచిగా సపోర్ట్ చేసి పెట్టారు. ప్లీజ్ కమ్ వెంకటేష్ సార్. కొంచెం ఇంకెవరినైనా నేను మర్చిపోతే దయచేసి వేదిక వద్దకు వచ్చి గిఫ్ట్ స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా ఇచ్చాను సార్, మీ అభిమానం ఇంకో 2-3 ఇచ్చేసేస్తాం. అందరికీ వచ్చినట్టేనా? ఒకసారి గట్టిగా నాకు వచ్చినాయా రాలేదా? ఈ ఈవెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ స్టేజ్ పైకి వచ్చేసండి. మేడం రండి, మేడం గారికి ఇంకెవరైనా ఉంటే దయచేసి గిఫ్ట్ స్వీకరించవలసిందిగా కోరుచున్నా. అందరూ ఒకసారి స్టేజ్ వద్దకు రారా? అందరూ మొత్తం సింగర్స్ అందరూ, మన చీరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ మొత్తం స్టేజ్